అందరికీ నమస్కారం అండి. ఆమదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి గౌరవ కోన్ రవికుమార్ గారికి, అలాగే ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి గౌరవనీయులు నడికుడి ఈశ్వరరావు గారికి మధ్య జరిగినటువంటి ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఒక సంచలనమైనటువంటి ఆరోపణ బీజేపీ ఎమ్మెల్యే గారైనటువంటి ఈశ్వరరావు గారు కోన రవికుమార్ గారి మీద చేయడం జరిగింది. జనరల్గా ఎచ్చెర్ల నియోజకవర్గం అలాగే ఆమదాలవలస నియోజకవర్గం పక్క పక్కనే ఉంటాయి. ఈ బీజేపీ ఎమ్మెల్యే గారు చేసినటువంటి ఆరోపణ ఏంటంటే, ఈ యొక్క గ్రావెల్ క్వారీ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులకి కోన రవికుమార్ గారు అండగా ఉండి ఈ క్వారీని అక్రమంగా తరలిస్తున్నారనేటువంటి సంచలనమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. నిజంగా ఇందులో వాస్తవం ఎంత ఉందన్నది మాలాంటి వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ వాస్తవంగా కోన రవికుమార్ గారి వ్యక్తిత్వం ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం అండి. ఎందుకు అంటే, గత నెలలో జరిగినటువంటి రాష్ట్రం మొత్తం సంచలనంగా మారేటటువంటి కేజీబీవీ ప్రిన్సిపల్ మేడం సౌమ్య గారి మీద వచ్చినటువంటి ఆరోపణలు, కోన రవికుమార్ గారి మీద వచ్చినటువంటి ఆరోపణలు రాష్ట్రం మొత్తం కూడా చర్చించుకున్నటువంటి సందర్భం అండి. మరి ఇప్పుడు మళ్ళీ కోన రవికుమార్ గారిని అలాగే ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు గారు అసెంబ్లీ సమావేశాల్లోనే కోన రవికుమార్ గారి గురించి మాట్లాడడం అనేది ఇది కూడా రాష్ట్రం మొత్తం కూడా చర్చనీయ అంశం అవుతున్నటువంటి అంశంగానే చెప్పాలండి. వాస్తవంగా ఇక్కడ కోన రవికుమార్ గారి విషయంలో ఎందుకు ఇంత కాంట్రవర్సల్ అవుతుంది ప్రతి విషయంలోనూ అన్నది ఒకసారి మనం ఆలోచిస్తే, కోన రవికుమార్ గారు స్వతహాగానే తన వ్యక్తిత్వం చాలా అగ్రెసివ్ మైండ్ సెట్ అండి. ప్రజలు లేదా నాయకులు లేదా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏమి మాట్లాడినా కూడా వెంటనే ఆయన కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది. కౌంటర్ ఇవ్వడం అన్నది సహజంగా రాజకీయాల్లో జరుగుతుంది. కాకపోతే ఈయన చాలా అగ్రెసివ్గా మాట్లాడేటువంటి మాటలు, ఆ మాటలు జనాల్లోకి స్పష్టంగా వెళ్ళిపోతాయండి. స్వతహాగానే కోన రవికుమార్ గారు ప్రతిపక్షం మీదో లేకపోతే మాలాంటి వ్యక్తుల మీదో ఆయన ఎలాగైనా మాట్లాడొచ్చు, తప్పలేదు. కానీ ప్రజల పట్ల లేదా ప్రజలు పబ్లిక్ డొమైన్లో మాట్లాడుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా మన మాట నోటి నుండి వచ్చే మాట ఉండాలండి. ఎందుకంటే మీరు మాట్లాడే ప్రతి మాట కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులు గమనిస్తుంటారు. మీకు ఓటేసిన వ్యక్తులు అయి ఉండొచ్చు, అందులో ప్రజా నాయకులు అయి ఉండొచ్చు, లేదా సౌమ్యులు అయి ఉండొచ్చు, ఎవరైనా కూడా. మరి మీరు అంత పౌరుషమైనటువంటి పదజాలం ఉపయోగించడం వల్ల మీరే చెడ్డైపోతారు తప్ప, ఇప్పుడు మాలాంటి వ్యక్తులు ఏదైనా ఒక ఇష్యూ బేస్ చేసుకొని ఇందులో తప్పు జరుగుతుంది అని చెప్పేటప్పుడు అందులో నిజంగా తప్పు జరుగుతుందా లేదా సమీక్ష చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యే గారు